ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం యావరేజ్గా ఉంటుంది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం. వారాంతం మీరు అన్నింటా విజయాన్ని సాధించవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి పనిలో కూడా మీరు శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. ప్లానింగ్ విధానంలో చిన్న చిన్న విషయాల్లో మీరు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అంటే ఒడిదుడుకులు, సమస్యలు, ఏది ఎలా చేయాలో క్లారిటీ లేకపోవడం, ఇటువంటివన్నీ ఉంటాయి మీకు. ఒకటి సమస్య ఒక విధంగా అనేది అనుకోకండి. అంటే పనుల విషయంలో అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, బంధుమిత్రులతో అవ్వచ్చు, ఇటువంటి విషయాల్లో మీకు ఒక క్లారిటీ అనేది లేకపోవడం వల్ల మీరు ఎదురుగా వెళ్ళలేకపోతారు. సందేహము, భయము లేదా ఒత్తిడి, ఇటువంటి సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. మీరు అవి పక్కన పెట్టగలిగితే కానీ మీరు దూసుకుని వెళ్ళలేకపోతారు. అవి పక్కన పెట్టండి, మీకు తప్పనిసరిగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. తద్వారా అన్నింటా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు, కానీ డెవలప్మెంట్స్ కూడా ఉండవు. అది విచిత్రం. అంటే మనం ఏదో సాధిద్దాం అనుకుంటాం, సాధించలేం. ఎంచేత క్లారిటీ అనేది ఉండదు. ఎందు గురించి అంటే మరి అష్టమంలో రవి, అష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, రాహు, వీళ్ళంతా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏం చేసేది ఏమీ లేదు. ఒక్క మరి దశమంలోకి వచ్చేటప్పటికి శని, ఆయన ఏమి చేయడు. అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే జన్మల్లో ఉన్నటువంటి గురుడు మాత్రం కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం చేయగలుగుతాడు. శుభరూపమైన ఆధ్యాత్మికపరమైన డెవలప్మెంట్స్ని మాత్రం కాస్త ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఏది ఏమైనప్పటికీ విజయం సాధించాలి అంటే వృత్తుల్లో కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పని ఆర్థిక డెవలప్మెంట్స్కి ఉన్నది. మిగిలిన విషయాలకి పర్వాలేదు. అంచేత సంఖ్యల్లో 5 రంగుల్లో గ్రీన్ ధరించి నవగ్రహారాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి.